ఎక్కకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పాను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేద్దామని ఏకశబ్దముతో ఉత్తరమిచ్చితిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. ఇక్కడ దేవుడు మొన్నటి దినాన్ని 19వ అధ్యాయంలో కూడా మనం చూసాము. తర్వాత 24వ అధ్యాయంలో కూడా ప్రభు మరి ఆ యొక్క దేవునిని సమీపించటానికి ఇశ్రాయేలులో పెద్దలందరినీ కూడా ఆయన 70 మంది పిలిచినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము. 70 మందిని, అలాగే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలులో పెద్దలలో 70 మందిని యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలిపడండి. దేవుణ్ణి కలుసుకోవడానికి వచ్చేటప్పుడు ఎలా ఉండాలంటున్నాడంటే ప్రభు సాగిలిపడాలి అంటున్నాడు. ఎలా ఉండాలంట? సాగిలిపడ్డం అంటే ఏం చేస్తారు? సాష్టాంగా. ఇది దేవుడు చెప్పాడు, కానీ అబ్రహాము దేవుని చూసినప్పుడు సాగిలిపడినట్టుగా ఉంటుంది. మనకు దేవుని చూసినప్పుడు అబ్రహాం ఏం చేశాడట? సాగిలిపడ్డాడు. కనుక దేవుడు ఏది చెప్తున్నాడో అది హృదయంలో మనకి ముందుగానే దేవుడు ఉంచుతాడు. అలాంటివి అబ్రహాం గురించి కూడా చూద్దాం ఒక మాటను. పదిహేడవ అధ్యాయము 17వ వచనం, అలాగే 18వ అధ్యాయం 2వ వచనం కూడా చదవచ్చు. ఆదికాండం 17వ అధ్యాయం. అప్పుడు అబ్రహాము సాగిలిపడి నవ్వి 100 ఏండ్ల వానికి సంతానము కలుగునా. ఏం చేస్తున్నాడు? దేవుని దగ్గర సాగిలి పడుతున్నాడు. 18వ అధ్యాయము కూడా, మరి మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనములో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారముందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూచినప్పుడు 3 మనుష్యులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు ఏం చేశారట? వంగి. కనుక దేవుని ఎదుట ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో ఎలా ఉండాలి అనేది వారికి దేవుడు వారి హృదయాల్లో ముందుగానే ఉంచాడు. దేవుడు ఎదుట వాళ్ళు ఏం చేస్తున్నారు? సాగిలి పడుతున్నారు. వాళ్ళందరూ కూడా ఇక్కడ 70 మంది అహరోను, నాదాబు, అబీహు కూడా దేవుని దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నారట? సాగిల పడండి అంటున్నాడు. అంటే దేవునికి మనుషులకి లాస్ట్ వీక్ కూడా చెప్పాను, దేవుడు ఎంతో పరిశుద్ధుడు. దేవుని దగ్గరకు మనుషులు వస్తే ఏమవుతారు? కాలిపోతారు అన్నాడు ఆయన. మరణిస్తారు. ఎందుకంటే దేవుడు ఏంటి? దహించు అగ్ని. ఆయన ఎంతో పరిశుద్ధుడు. కనుక ఆ పరిశుద్ధతకి మనిషిలో ఉన్నటువంటి పాపం దగ్గరికి వెళ్తే ఏమవుతుంది? కాలిపోతాం. కనుకనే దేవుడు ఎవరు మీరు రావద్దు అన్నాడు. ఆ పర్వతాన్ని కూడా మీరు ఎవరు ఏం చేయొద్దు, ముట్టద్దు, తాకద్దు. తాకితే వాళ్ళందరూ కూడా రాళ్ళతో కొట్టబడి చంపబడాలి. ఎందుకంటే మనుషుని యొక్క పాపము, ఆ పాపము దేవుని యొక్క పరిశుద్ధతను ఏమవకూడదు, తాకకూడదు. కనుక తాకిందంటే వాళ్ళు చంపబడాలి అని చెప్పాడు. ఇక్కడ దేవుడు పరిశుద్ధుడు ఎంత కరెక్టో, అలాగే దేవుడు అంత మహోన్నతుడు. ఆయన ఎదుట మనం ఏమవ్వాలట? సాగిలి పడాలి. దేవుని గురించి 4 లక్షణాలు చెప్పాడు. ఆయన ఎలాంటి వాడో విషయం ఎవరికైనా గుర్తుందా? 57వ అధ్యాయం యెషయా గ్రంథం 15వ వచనం రెఫరెన్స్ కూడా చెప్పాను. అది మీకు కంఠస్థం వచ్చేయాలి. దేవుడు ఎలాంటి వాడు అక్కడ చెప్తాడు. ఆయన మహోన్నతుడు, ఆయన మహాగణుడు, ఆయన పరిశుద్ధుడు, నిత్య నివాసి. దేవునికి ఉన్నటువంటి 4 అట్రిబ్యూట్స్ అక్కడ చెప్తున్నాడు. ఆ లక్షణాలు ఆయన ఎలాంటి వాడు చూడండి. అది అక్కడ పైన చూసినా పర్వాలేదు. యెషయా గ్రంథము 57:15. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. చూడండి, దేవుడు ఏమై ఉన్నాడో ఇక్కడ చెప్తున్నాడు. కనుక దేవుడు మన దగ్గరికి వచ్చేసరికి, దేవుని దగ్గరికి వచ్చేసరికి మనం చాలా క్యాజువల్గా ఉంటాం కదా. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనం క్యాజువల్గా ఉంటాం. అక్కడ 19వ అధ్యాయంలో మనం చూసాం దేవుడు ఎంత పరిశుద్ధుడో చూసాం.
ఇక్కడ యెషయా గ్రంథంలో దేవునికి ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం గురించి చెప్తున్నాడు. ఏమనంటే దేవుడు మహోన్నతుడు. అంటే అర్థం ఏంటి? మహోన్నతుడు అంటే ఆయన కంటే ఉన్నతమైన వాడు ఎవరు కూడా లేరు, ఆయన కంటే ఘనమైన వారు కూడా లేరు. మహాగణుడు. మూడోది ఏంటి? పరిశుద్ధుడు. నాలుగోది ఏంటి? నిత్య నివాసి. కనుక అలాంటి దేవుని దగ్గర మనం ఏమవ్వాలి అంటే మనం చాలా క్యాజువల్గా ఉంటాం, రెక్లెస్గా ఉంటాం. దేవుడు అంటే ఎలాగుంటాము? రెక్లెస్గా ఉంటాం. పెద్దగా దేవుని విషయాలు మనం పట్టించు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు నా దగ్గరికి వచ్చారు, ఎలాగ ఉండాలి? పెద్దలందరూ కూడా ఏమవ్వాలి? సాగిలపడాలి. అంటే అర్థం ఏంటి? ఎవరి దగ్గర మనం సాగిలు పడతాము? నేను ఎవరి దగ్గర ఏమన్నా, మీరు ఎవరి దగ్గర సాగిలు పడకపోయినా దేవుని దగ్గర సాగిలు పడాలి. అంటే అర్థం ఏంటి? దేవునికి సాగిలు పడుతున్నాము అంటే పూర్తిగా దేవుని దగ్గర మేమేమీ కాము ప్రభా, నువ్వే మాకు దిక్కు, నీవే గొప్పవాడువు, నీవే సర్వోన్నతుడివి, నీవే మహోన్నతుడివి అని దేవుణ్ణి మనం ఒప్పుకుంటున్నాం అన్నమాట. అర్థమవుతుంది కదా? మీరు వచ్చి నా దగ్గర ఏమంటున్నాడు? యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి సాగిలపడుడి. కనుక మనిషికి దేవునికి ఉన్నటువంటి ఆ తేడా అంత తేడా అన్నమాట. మనం మానవుల రీతిగా భూమి మీద ఎవరికి సాగిలు పడతాము అంటే, క్రిస్టియన్స్ కనుక మనం ఎవరి దగ్గర ఏం చేయకూడదు అన్నాడు ఆయన? సాగిలు పడద్దు అన్నాడు. కానీ దేవుని దగ్గర సాగిలు పడాలి. కనీసం ఎప్పుడైనా అప్పుడప్పుడైనా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మీకు ప్లేస్ ఉందనుకోండి, అలా సాగిలపడి దేవునికి వందనాలు చెప్పండి. దేవునికి మనము సాగిలపడి నా మనసారా నీ సన్నిధిలో సాగిలపడి నమస్కారము. ఆ పాట నేను చాలాసార్లు పడుకుంటాను. ఎందుకో తెలుసా? ఆ మాట చాలా ఇష్టం. సాగిలపడి నేను నీకు నమస్కారం. అంటే దేవుణ్ణి మనం అంత గౌరవిస్తున్నాం అన్నమాట. దేవుణ్ణి మనం ఏం చేస్తున్నాం? అంత గౌరవిస్తున్నాము, అంతగా ఆయనకు భయపడుతున్నాం, అంతగా హెచ్చిస్తున్నాం. దేవుణ్ణి మనం అంతగా హెచ్చించాలని దేవుడు చెప్తున్నాడు. దేవుడు అంతా హెచ్చైన వాడు, దేవుడు అంతా గొప్పవాడు, దేవుడు అంత ఘనమైన వాడు. కనుక ఆయన దగ్గర మనం ఏమవ్వాలి? అంత గొప్పవాళ్ళైనా ఏమవ్వాలి? రాజులైనా మహారాజులైనా దేవుని ఎదుట సాగిలి పడాలి. ప్రకటన గ్రంథంలో ఏమంటే తెలుసా? అందరూ కూడా వారి కిరీటాలు తీసి ప్రభు పాదముల దగ్గరికి కట్టి సాగిలి పడ్డారట. 24 పెద్దలు, 4 జీవులు, దూతలన్నీ కూడా ఏం చేశాయంటే వారి కిరీటాలు ప్రభు పాదాల దగ్గర పెట్టి సాగిలపడి ఆయన ఏం చేస్తున్నారట? స్తుతిస్తున్నారు. కనుక మనము చాలా క్యాజువల్గా ఉంటాం దేవుడు అంటే. దేవుణ్ణి మన జీవితాల్లో చాలా హెచ్చించాలి. దేవుణ్ణి మనం ఏం చేయాలి? చాలా హెచ్చించాలి, చాలా ఘనపరచాలి, చాలా ఘనపరచాలి. మనకు తెలిసి మనకు బాగా దేవుని ఘనపరిస్తే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మనకి ఇది బాగా ఇష్టం. ఎందుకు? మనకి ఏదైనా వస్తుంది అంటే మనకున్న లక్షణం ఏంటంటే నాకు లాభం ఏంటి అనుకుంటాం. మనం ప్రతిదాని వెనకాతలు ఏంటి? మనం లాభం ఏంటి అని చూస్తాం. దేవుని బిడ్డలారా, మనం లాభం కోసం కాదు, ఇప్పుడు దేవుని ఘనపరిచేది, దేవుని హెచ్చించేది దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి మనం చేయాలి. లాభం కోసం చూసిన వాళ్ళు వాళ్ళకి హృదయం దేవునికి తెలిసిపోద్ది. వీళ్ళు ఎందుకు వస్తున్నారు? యేసుప్రభు వెనకాతలు చాలామంది వచ్చేవారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? ప్రభా నువ్వు ఎక్కడున్నావు, నీకోసం వెతుకుతున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ఆయన వేరే ప్రాంతానికి వెళ్ళారు. వాళ్ళు వెతుక్కొని వచ్చారు. వచ్చిన తర్వాత అడుగుతున్నారు, ప్రభా నీకోసం మేము అంతా వెతుకుతున్నాం, నువ్వు ఎక్కడికి వెళ్ళావు? మీరు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు, మీరు రొట్టెల కోసం వెతుకుతున్నారు. కానీ ఏమన్నాడు ఆయన? మీరు ఎందుకొరకు వెతుకుతున్నారో నాకు తెలుసు. అంటే దేవుడు ఎంత మొగమాటం లేకుండా మాట్లాడేవాడు చూడండి. అందుకే ఆయన దగ్గర ఎవరు ఉండలేకపోయేవారు. అందుకే ఒకసారి వచ్చారు, ప్రభా నువ్వు మొగమాటం లేనివాడు మాకు తెలుసు, నువ్వు సత్యవంతుడు అని మాకు తెలుసు అని వాళ్ళు వచ్చి అంటున్నారు. దేవుడు మొగమాటం లేనివాడు. దేవునికి మనుషుని యొక్క ఆంతర్యం అంతా కూడా తెలిసిపోయేది. వీళ్ళేదో పెద్ద ఆసక్తి కలిగి, ఏంటి ప్రభా నిన్ను వెతుకుతున్నాం, రాత్రి అంతా వెతుకుతున్నాం, ఎక్కడ వెళ్ళిపోయావు ప్రభా అని అడుగుతుంటే, మీరు ఎందుకు వెతుకుతున్నారో నాకు తెలుసు, రొట్టెలు తినడం ద్వారా, చేపలు తినడం ద్వారా మీరు వెతుకుతున్నారు తప్ప మీరు నన్ను ఆత్మీయంగా వెతకట్లేదు. నిత్య జీవం ఇచ్చేటువంటి ఆహారం కొరకు మీరు నన్ను వెతకట్లేదు అన్న. కనుక దేవుణ్ణి మనం ఎలా వెతుకుతున్నాము? నేను ప్రకటన గ్రంథం మనం చదువుకున్నాను, 4వ అధ్యాయం చూడండి,
ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 10-11 వచనం చూడండి. ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడయుండు వాని ఎదుట సాగిలపడి యుగయుములు జీవించు వానికి నమస్కారము చేయొచ్చు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారట? దేవుని ఎదుట సాగిలపడుతున్నారట. మీరు తర్వాత అది 5వ అధ్యాయం 14 వచనం చూడండి. 13 కూడా చదవచ్చు. అంతటా పరలోకమందును భూలోకమందును క్రిందన సముద్రములో ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికిని గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాక అని చెప్పుట వింటిని. ఆ 4 జీవులు ఆమేనని చెప్పగా ఆ పెద్దలు సాగిలిపడి నమస్కారము చేసిరి. ఎవరు? పరలోకంలో 24 పెద్దలు ఉన్నారు. పరలోకంలో 4 జీవులు ఉన్నాయి. పరలోకంలో కోట్ల కొలది దేవదూతలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా దేవునికి ఏం చేస్తున్నారట? సాగిలిపడి దేవునికి చెప్తున్నారు, నీవే స్తోత్రమును మహిమయు ఘనతయు పొందనర్హుడు అని చెప్పి ఆయనను ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. కనుక దేవుని ఆరాధించేటప్పుడు మనం ఎంత భయంతో ఆరాధించాలి. మనం ఎలా ఉంటాం దేవుని విషయంలో ఆరాధించే సమయంలో? చాలా క్యాజువల్గా ఉంటాం. పెద్దగా తీవ్రతగా ఆలోచించాం. చూడండి, ఒక పెద్ద వ్యక్తిని కలుసుకోవాలంటే మనం ఎంత జాగ్రత్తగా భయంతో వాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఒక పెద్ద వ్యక్తిని. మరి దేవుడు ఎలాంటి వాడు? సృష్టికర్త అయినటువంటి దేవుడు, మహాదేవుడు, మహోన్నతుడు. కనుక ఆ పరలోకంలో ఉన్నవన్నీ కూడా దేవుని ఎదుట సాగిలిపడి దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. కనుక ఇక్కడ వీళ్ళకి కూడా చెప్తున్నాడు, నేను వచ్చినప్పుడు మీరు అందరూ కూడా ఏమవ్వాలి? దూరమున నిలవబడి ఏం చేయండి? దూరమున ఉండి నాకు సాగిలిపడాలి. కనుక వీ నీడ్ టు ఆనర్ గాడ్. దేవుని మనం అంతగా గౌరవించాలి, ఘనపరచాలి. మన జీవితాల్లో మనం అంతగా దేవుని హెచ్చించాలి. కనుక ఆయనకి సాగిలిపడి ఉండాలి అని చెప్తున్నాడు. మోషే మాత్రము, మరలా నేను నిర్గమకాండంకి వచ్చాను, 24వ వచనం. మోషే మాత్రం యెహోవాను సమీపింపవాలను, వారు సమీపింపకూడదు, ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. ఇవన్నీ చెప్పిన తర్వాత మోషే 4వ వచనంలో, మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయమందు లేచి ఆ కొండ దిగువను బలిపీఠమును ఇశ్రాయేలులో 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి ఇశ్రాయేలులో యవనస్తులను పంపక. నాకు ఇక్కడ ఈ మాట ప్రత్యేకంగా నేను దాన్ని చూశాను. మోషే యవనస్తులకు ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? మన దగ్గర ప్రస్తుతం ఒకలే ఉన్నారు యవనస్తులు, ఒకలా 2 ఉన్నారు. యవనస్తులకు ఏం చేస్తున్నాడు? ఆ బాధ్యతను అప్పగిస్తున్నాడు. ఇశ్రాయేలులో యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. ఆ తర్వాత ఏమైందో మనకు చెప్పలేదు. దేవుని పని అందరికన్నా చురుగ్గా చేయగలిగిన వారు ఎవరంటే యవనస్తులు. ఇప్పుడు అందరూ కొంతమంది ఏమంటున్నారు? ముడుకులు నొప్పి, ఎలాగో మొత్తం మీద గెంటుకొని వచ్చేస్తున్నాం. ముడుకులు నొప్పులు, చర్చికి రాగలుగుతున్నాం ఏదో, కానీ ఏదైనా పనులు చేయాలంటే చేయగలరా? చేయలేము. ఇప్పుడు నేను వాకింగ్కి వెళ్తాను, ఎందుకో తెలుసా? నేను బాగుండడానికి వెళ్తున్నాను తప్ప వాకింగ్ చేయకపోతే కాలు పట్టేస్తాయి కనుక వెళ్తున్నాను. కనుక దేవుని బిడ్డలారా, మన ఆరోగ్యం కాపాడుకోవడానికి సరిపోతుంది. యవనస్తులకు దేవుని పని చేయగలిగే బలం ఉంటుంది. ఇక్కడ 2 ఉన్నారు కానీ చెప్తున్నా, యవన కాలంలో దేవుని కాడి మోయట నరునికి మేలు అని ఉంది బైబిల్. యవన కాలంలో దేవుని కాడి మోయిట నరునికి ఏంటంట? మేలు. దానిని అతని మీద మోపువాడు యెహోవాయే అని ఉంటుంది. కనుక యవన కాలంలో దేవుని పనిలో పాలిభాగస్తులు ఉంటే వాళ్ళకి భవిష్యత్తు భలే ఉంటుంది. మన ఇక్కడ భవిష్యత్తు అనగానే మనం ఏమనుకుంటాం? ఉద్యోగం, ఇవే అనుకుంటాం. ఇవన్నీ ఉన్నా
ప్రశాంతత ఉండదు. ఇవన్నీ ఉన్న జీవితంలో నిజమైనటువంటి ఆనందం ఉండదు. ఇవన్నీ ఉన్న పరలోక రాజ్యానికి వెళ్ళేటువంటి నిశ్చయిత కూడా ఉండదు. కానీ దేవుని పని చేస్తే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప కార్యం అన్నమాట. ఎలాగో ఒకలాగా దేవుని పనిలో మనం పాలిభాగస్తులమై ఉండాలి. మీ పిల్లలకు కూడా అలాగే మీరు ఎలాగో ఒకలాగా దేవుని పనులు ఏం చేయాలి? పాలిభాగస్తులై ఉండాలి. పాలిభాగస్తులు ఎలాగో ఒకలాగా దూరిపోవాలి. ఏదో ఒక పని. చాలామందికి ఇప్పుడు మనకి ఒక భయంకరమైనటువంటి దురాత్మ ఏంటంటే సిగ్గు. సిగ్గు అనేది దురాత్మ. నేను చెప్తున్నాను అదేంటిది? సిగ్గు అనేది ఏంటి? దురాత్మ. సిగ్గు అనేది ఉండకూడదు. దేనికి ఉండకూడదు? దేవుని పని విషయంలో ఏముండకూడదు? సిగ్గు ఉండకూడదు. కనుక దేవుని పనిలో ఎలాగో ఒకలా దూరిపోవాలి. మీకు అవకాశం వచ్చినప్పుడల్లా ఏం చేయాలి? దేవుని పని దొరికితే ఏం చేయాలి? దూరిపోవాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, లేని వాళ్ళకి మీరేం చేయాలి? చెప్పాలి. యవన కాలంలో ఎలాగో ఒకలాగా దేవుని పనులు ఏం చేయాలి? దూరిపోవాలి. ఏదో ఒక చిన్న పనిలో మనము ఇన్వాల్వ్ అవుతే చాలా అది బ్లెస్సింగ్ అనమాట. అది చాలా ఆశీర్వాదకరమైన విషయం. కనుక మోషే ఎవరిని పిలిచాడంటే యవనస్తులను పిలిచాడు. ఎందుకంటే వాళ్ళు అన్ని పనులు కూడా చురుగ్గా చేయగలరు. కనుక ఆ యవన బలము దేవునికి ఇవ్వాలి. యవన బలం దేవునికి ఇవ్వాలి. ఆ తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఎక్కడికి వెళ్ళారు ఏం తెలియదు. వాళ్ళు వచ్చి ఏం చేశారంట? దహన బలులు అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అంతే. అక్కడ మరి తర్వాత వాళ్ళు ఏం చేశారు? ఏం లేదు. కానీ ఎంత భాగ్యం అది. మోషేకి తెలుసు, యవ్వన కాలంలో దేవుని పని వారికి నేర్పిస్తే తర్వాత దినముల్లో వాళ్ళు ఏం చేస్తారు? దేవుని కొరకు నెక్స్ట్ జనరేషన్ ఎవరవుతారు? ఒక జనరేషన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ జనరేషన్ ఏమవ్వాలి? అందుకే మోషే వెనకాతలు కూడా ఒక వ్యక్తి ఉండేవాడు. ఎవరు? యెహోషాపాతు ఉండేవాడు. యెహోషువ ఉండేవాడు. మోషే వెనకాతలు ఎవరు ఉండేవారు? యెహోషువ ఉండేవాడు. యెహోషువ చాలా యవనస్తుడు. మోషేని చూసి ఏం చేసేవాడు? ప్రతి దానిని కూడా నేర్చుకునేవాడు. అంతేకాదు మోషే వెనకాతలుండి మోషే పరిచారకుడు అని ఉంటుంది. మోషే పరిచారకుడు. మోషేకి ఏం చేసేవాడట? పరిచర్య చేసేవాడు. మోషే వెనకాతలు వెళ్ళి మోషే ఏం చెప్తే అవి చేయడం చేసేవాడు. ఇక్కడ కూడా మోషే యెహోషువను మనం చూడొచ్చు. కనుక వాళ్ళు వెళ్ళి ఏం చేశారంటే ఆ బలులు అర్పించారు. 6వ వచనం, అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని పళ్ళెములో పోసి ఆ రక్తంలో సగము బలిపీఠం మీద ప్రోక్షించాను. 12 గోత్రాలు ఉన్నాయి కదా, 12 గోత్రాలు యొక్క స్తంభాల మీద బలిపీఠాల మీద ఏం చేశాడు అంటే 12 గోత్రాలను కూడా ఏం చేసినట్టు? పవిత్రపరిచాడు. అర్థమవుతుంది కదా? 12 గోత్రాలను కూడా ఏం చేశాడు? ఆ 12 గోత్రాలు స్తంభాలు కట్టాడు కదా, దానికి దానికి ఏమంటారు? రిప్రజెంటేటివ్ అంటారు. దానికి అర్థం ఏంటంటే ఆ 12 గోత్రాలు, ఇశ్రాయేలు 12 గోత్రాలకు సూచనగా అవి పెట్టాడు. వాటి మీద రక్తం ప్రోక్షించాడంటే వాళ్ళందరినీ కూడా ఏం చేశాడు? పరిశుద్ధపరిచాడు. కనుక 8వ వచనం, అప్పుడు మోషే రక్తము తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమే యెహోవా మీతో చేసిన నిబంధన రక్తమిదే అని చెప్పాను. కనుక ఆ రక్తమును వాళ్ళ మీద, వాళ్ళ గోత్రాలకు సంబంధించినటువంటి ఆ యొక్క స్తంభముల మీద, ప్రజల మీద ప్రోక్షించిన తరువాత 9వ వచనం, తరువాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలుల దేవుని చూచిరి. భలే ఉంటుంది అక్కడ మాట. ఎవరిని చూశారట? ఎప్పుడైతే ఈ యవనస్తులు వెళ్ళి బలులు అర్పించారో, బలులు అర్పించిన తరువాత ఆ రక్తము ఆ గోత్రాలన్నిటి మీద కూడా ప్రోక్షించబడ్డాదో, ప్రజలందరి మీద కూడా చిందించబడినటువంటి రక్తము ప్రోక్షించబడిందో, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేల్ అందరూ తరువాత మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలులో పెద్దలు 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి. ఎవరిని చూశారట? చదువుతున్నప్పుడు గొప్ప ఆనందం అయిపోయింది. ఎవరిని చూశారు? దేవుణ్ణి చూచిరి. మీరు ఆ మాట అలా అండర్లైన్ చేసుకోండి. దేవుని చూచిరి.
ఎందుకు సంతోషమే? దేవుణ్ణి చూడడం అనేది ఎంత మీకు పెద్దగా ఏం అనిపించట్లేదంటే మీకు అర్థమేంటి? దేవుణ్ణి చూడాలని ఏం లేదు మీకు. ఆ మాట మనకి తాకట్లేదు అనుకోండి, ఏం అవ్వట్లేదు అనుకోండి, మనకేం లేదు. దేవుణ్ణి చూడాలి. ఇప్పుడు మనం ఎవరిని చూసి అసూయపడుతున్నాం? మీకు జనరల్గా చూడండి, మీకు ఎవరో వచ్చారు, బాగున్నారా, ఏంటి బ్రదర్ అన్నీ బాగున్నారా, ఏం చేస్తున్నారు అన్నది, మీ జీతం ఎంత? 3 లక్షలు జీతం అండి నాకు నెలకి అంటే మీరు ఇంకేం అడుగుతారు? మనకు వాళ్ళు చూసి ఏమవుతుంది? అసూయ వస్తుంది కదా. ఇక్కడ ఎవరిని చూసి అసూయ వస్తుంది మనకి? వాళ్ళు దేవుణ్ణి చూచారు. అలాంటి అసూయ రావాలి మనకు. అలాంటి మేము అలాంటి అసూయ రాదండి. ఏమొస్తుంది అసూయ? ఎవరికైనా జీతం ఎక్కువ అంటే అసూయ వస్తుందండి నాకు. ఎవరైనా ఏదైనా కట్టించుకున్నారంటే, ఏదైనా కొనేసుకున్నారంటే అసూయ వస్తుంది. అది దయ్యపు లక్షణాలు. ఇది దేవుని లక్షణాలు ఏంటో తెలుసా? వాళ్ళు దేవుని చూసారు. అబ్బా ఎంత అద్భుతమైన అనుభవం. వాళ్ళు ఏం చేశారట? ఇది పరిశుద్ధమైనటువంటి అనుభవం అన్నమాట. వాళ్ళు దేవుణ్ణి చూశారు. ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. వాళ్ళు దేవుని యొక్క మహిమను కూడా చూశారు. ఏం చూశారట? ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిది, ఆకాశమండలపు తేజము వంటిది ఉండెను. జాగ్రత్తగా చెప్తాను, ఒక విషయం చెప్తాను. బైబిల్లో ఏది కూడా కాంట్రవర్షియల్గా ఉండదు. ఒక చోట బైబిల్లో ఏమని ఉంటుందంటే, ఏ నరుడును ఎప్పుడును దేవుణ్ణి చూచి ఉండలేదు అని ఉంది. ఉందా ఎక్కడైనా? యోహాను పత్రికలో అనుకుంటా, చూడండి 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. యోహాను పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. ఏ మానవుడును దేవుణ్ణి, ఇప్పుడు మరి ఇక్కడ ఏమన్నారు? ఇక్కడ దేవుణ్ణి చూచిరి అని ఉంది. మరి అక్కడ ఏది కరెక్ట్ చెప్పండి? ఏది కరెక్ట్? నన్ను అడిగారు ఒకళ్ళు ప్రశ్న. బైబిల్లో అబ్రహాం దేవుని చూశాడని ఉంది, మోషే దేవుని చూచాడని ఉంది, ఇక్కడ క్లియర్గా ఉంది ఇశ్రాయేలు దేవుని వారు చూచారని ఉంది. మరి బైబిల్లో ఇంకో చోట ఏముంది? ఏ మానవుడును ఎప్పుడునూ దేవుణ్ణి చూచి ఉండలేదు అని ఉంది. మరి ఏది కరెక్ట్? రెండు కరెక్టే. ఏది కరెక్ట్? చూడండి, ఇక్కడ మీకు మంచి మాట చూపిస్తాను. చూడండి, నేను మొన్న లాస్ట్ వీక్ చెప్పిన మాటలోనే నిర్గమకాండం 33వ అధ్యాయము 20వ వచనం చూడండి. 33వ అధ్యాయము 20వ వచనం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. మరి చూశాడు లేదా మోషే ముఖాముఖిగా దేవుడితో మాట్లాడని ఉంది. ఇక్కడేముంది? మరియు నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. ఇప్పుడు నేను ఇలా తిరిగి ఉన్నాను, నేను ఉన్నానా లేదా మీకు తెలుస్తుందా? నేను ఉన్నానా లేదా? నన్ను చూసారా లేదా మీరు చూసినట్టు? అలా వీధిలోంచి వెళ్ళిపోతున్నారు అనుకోండి ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు, ఇందాక వెళ్ళిపోయింది అన్నారు, కానీ మీరు చూశారు, కానీ అతన్ని పూర్తిగా ముఖాముఖిగా దేవుని నలుగురు చూశారు, కానీ ముఖాముఖిగా చూడలేదు. అక్కడ ఇంకా మాటలు చదవండి. మరి యెహోవా, ఇదిగో నా సమీపన ఒక స్థలం ఉన్నది, నీవు ఆ బండ మీద నిలువవలెను. నా మహిమ నిన్ను దాటి వెళ్ళుచుండగా ఆ బండ సందుల్లో నిన్ను ఉంచి నిన్ను దాటి వెళ్ళే వరకు నా చేతితో నిన్ను కప్పెదను. నేను నా చెయ్యి తీసివేసిన తరువాత నా వెనుక పార్శ్వమును చూచెదవు, కానీ నా ముఖము నీకు కనబడదని
మోషేతో చెప్పాను. అర్థమైందా? ఇప్పుడు దేవుడు మోషే దేవుని చూచాడా లేదా? చూశాడు. మరి ఇప్పుడు ఇక్కడిది కరెక్టా కాదా? ఏ నరుడును దేవుని చూచి ఉండలేదు. అది కరెక్టే. ఇది అంటే దేవుని యొక్క సంపూర్ణతను ఎవరు కూడా చూడలేదు. ఆయా భాగములను చూశారు. మోషే ముందు కనబడినప్పుడు ఆ పొదలో దేవుడు ఏమయ్యాడు? అగ్ని మండుతూ ఉంది, పొద కాలిపోవట్లేదు. పొదలో దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? అగ్నిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. స్వరం వింటున్నాడు, ముఖమును చూడలేదు. అలాగా. కానీ మోషే దేవుని చూచాడనే ఉంటుంది, మోషేతో దేవుడు మాట్లాడానే ఉంటుంది. కనుక దేవుని యొక్క ఇక్కడ మోషే లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టుగా మోషే పూర్తిగా దేవుని చూడాలని ఆశపడుతున్నాడు. నీ మహిమ నేను చూడాలి. నువ్వు నాతో మాట్లాడుతున్నావు, నీ స్వరం వింటున్నాను, అగ్ని చూస్తున్నాను, వెలుగు చూస్తున్నాను. దేవుడు ఏమై ఉన్నాడు? అగ్ని అయి ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? ఇంకా మూడు రకాలు ఉన్నాయి. కృప అయి ఉన్నాడు, కనికరమై ఉన్నాడు, దయ అయి ఉన్నాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క లక్షణాలు. కనుక దేవునిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాలను వాళ్ళు చూస్తున్నారు, దేవుని చూచినట్టే. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏ నరుడు కూడా నన్ను చూసి బ్రతకలేడు. కనుక నేను వెళ్తున్నప్పుడు నిన్ను ఏం చేస్తాను? ఆ బండ మధ్యలో ఉంచి నా చేయి అడ్డు పెడతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నా వెనక భాగము నువ్వు చూస్తావు. అంటే దేవుడు మోషే దేవుని చూచాడు. దేవుడు మోషేతో ముఖాముఖిగా మాట్లాడాడు. కానీ ఆయన ముఖమును, ఆయన యొక్క సంపూర్ణతను ఏం చేయలేదు? చూడలేదు. అర్థమవుతుంది కదా? అది ఇప్పుడు మరి ఆయన సంపూర్ణతను చూడలేదని అక్కడ యోహాను ఏం చెప్తున్నాడంటే, ఏ మానవుడును ఎప్పుడునూ దేవుని చూచి ఉండలేదు అని చెప్పి ఏమంటున్నాడు? ఆ మాట ఇంకా కంప్లీట్ చేయండి. 12వ వచనం, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 12. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండెను. దేవుని యొక్క సంపూర్ణత ఏంటో తెలుసా? దేవుడు వెలుగై ఉన్నాడు, అగ్ని అయి ఉన్నాడు, అన్నీ అయి ఉన్నాడు. దేవుని సంపూర్ణత ఏంటి? 9వ వచనం, 9 కాదు 7వ వచనం కూడా చదవండి, అక్కడ ఉంటుంది. కాదమ్మా 7, అదే అధ్యాయంలో పైన 6 చదువు. లేకపోతే దేవుడు ప్రేమ ఉన్నాడు అని మాట ఉంటుంది అక్కడ. ప్రేమ స్వరూపి లేదా అక్కడ 8 చదవండి. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమ స్వరూపి అని ఉంది కదా. దాని దగ్గర ఒక మాట ఉండి ఏముంది చూడండి, దేవుడు ప్రేమై ఉన్నాడు. దేవుడు ఏమై ఉన్నాడు? అందుకే అక్కడ ఏం చెప్తున్నాడంటే, ఏ మానవుడు దేవుడిని ఎప్పుడు చూడలేదు, కానీ మనం ఒకరినొకడు ప్రేమించినట్లా దేవుడు మన యందు నిలిచి ఉండును. అంటే దేవునికి ఉన్నటువంటి సంపూర్ణమైన లక్షణంలో ఒక లక్షణం, మెయిన్ లక్షణం ఏంటంటే దేవుడు ఏమైనాడు? ప్రేమ అన్నాడు. మనం ఒకరినొకరు ప్రేమిస్తేనట దేవుడు మన యందు నిలిచి ఉంటాడు, మనుషులు దేవుణ్ణి చూడగలుగుతారు అంటాడు అనమాట. అంటే మీరు ఒకరినొకరు ప్రేమిస్తే దేవుని మనుషులు చూడగలుగుతారు అంటాడు. అంటే దేవుడు ఏమైనాడు? దేవుని లక్షణంలో ప్రేమ ఉన్నాడు. కనుక ప్రేమించే వాళ్ళు ఎవరిని చూపిస్తున్నారు? దేవుని చూపిస్తున్నారు. అర్థమైంది కదా? ప్రేమ దేవునికి ఉన్నటువంటి పరిపూర్ణమైన లక్షణము, పరిపూర్ణమైన లక్షణం. కనుక అటువైపు వెళ్తే అది వేరేగా సబ్జెక్ట్ అవుతుంది. అది మీకు అర్థం కావాలని చెప్పానమాట. కనుక ప్రేమ ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనైనా, వ్యతిరేక పరిస్థితుల్లోనైనా మనం ప్రేమించగలిగితే ఏమవుతుంది? మనుషులు దేవుని మనలో చూడగలుగుతారు, దేవుని మనలో చూడగలుగుతారు. అది దాని అర్థం. అక్కడ ఎవరు దేవుని చూడలేరు, కానీ మనం ఒకరినొకరు ప్రేమిస్తే దేవుని మనుషులు మనలో చూడగలుగుతారు. అర్థమవుతుంది కదా? దేవుని చూపించాలి అంటే మనం ఏం చూపించాలి? ప్రేమ చూపించాలి. ప్రేమ చూపించడం ద్వారా మనం ఎవరిని చూపిస్తున్నాం? దేవుని చూపిస్తున్నాం. ఓకేనా? మళ్ళీ ఇప్పుడు నిర్మాకానికి వచ్చేద్దాం. వాళ్ళు ఏం చేశారట? దేవుణ్ణి చూచారు, ఆయన పాదముల కింద. ముఖం గురించి చెప్పట్లేదు, దేని గురించి చెప్తున్నారు?
ఆయన పాదముల కింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండెను. అంటే వాళ్ళు ఏం చూశారు? దేవుణ్ణే చూశారు. కానీ ఏం చూశారు? ముఖాన్ని చూడలేదు. ఏం చూశారు? పాదములు చూశారు. ఆయన పాదములు ఎంత ఉంటాయి? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కనుక ఒక చిన్న భాగాన్ని ఆయన వాళ్ళు చూశారు. కానీ ఏం చెప్తున్నారు? దేవుణ్ణి చూసేశారు. మనమే అలాగే చెప్తాం, దేవుణ్ణి చూసాం. అర్థమవుతుంది కదా? ఆయన ఇశ్రాయేల్లో ప్రధానులకు ఏ హానియో చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. ఏ హాని జరగలేదు. ఎందుకు జరగలేదు చెప్పండి? యేసు ప్రభు యొక్క రక్తము, సాదృశ్యమైనటువంటి గొర్రెపిల్ల రక్తం అక్కడ ఏమైంది? చిందించబడింది. ప్రజలందరి మీద కూడా ప్రోక్షించబడింది. కనుక వారు దేవుని చూసినప్పటికి కూడా వారికి ఏ హాని కూడా కలగలేదు. మామూలుగానే దేవుని చూచి అన్నపానములు పుచ్చుకున్నారు. తర్వాత 12వ వచనం, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను. దేవుడు మోషేకు ధర్మశాస్త్రం దేనికి ఇస్తున్నాడంటే, నువ్వు వారికి ఏం చేయాలి? బోధించాలి. బైబిల్ని చదవడం ఒక ఎత్తు, బైబిల్ని బోధించడం ఒక ఎత్తు. అర్థమవుతుంది కదా? బైబిల్ని చదవడం ఒక ఎత్తు, బైబిల్ను బోధించడం మరొక ఎత్తు. బైబిల్ని మనం ఎందుకు ధ్యానించాలి? జాగ్రత్తగా చూసుకోవాలి. మళ్ళీ బోధించడానికి చదివితే చాలా ప్రమాదం. బైబిల్ని బోధించడానికే చదివితే చాలా ప్రమాదం. సిద్దిపేట ప్రకాష్ గారు మాట చెప్పారు. ఏంటంటే, ఆయనట బోధించడానికి ఒక బైబిల్ చదువుతారట, ఆయన ధ్యానించడానికి ఒక బైబిల్ చదువుతారట. అంటే రెండు వేరు బైబిల్ కాదు. ఆయన 2 బైబిల్ పెట్టుకొని బోధించాలి అనుకున్నప్పుడు ఆ బైబిల్ చదువుతారట, తను చదవాలనుకున్నప్పుడు తను చదివే వాక్యముకి ఒక బైబిల్ చదువుతారట. అంటే మనం బోధించడానికి బైబిల్ చదవకూడదు, కానీ చదివిన వాళ్ళందరూ కూడా ఏం చేయాలి? బోధించాలి. ఏం చేయాలి? అందుకే కాలమును బట్టి మీరు చూస్తే మీరు ఎలాగున్నారు? బోధకులకు అవ్వాల్సిన వారే ఉన్నారు అన్నాడు. ఎక్కడో అని ఉంటారులేండి అన్నాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయంలో కాలమును బట్టి చూస్తే మీరు ఎలాగుండాలి? బోధకులుగా మీరు ఉండాలి. బైబిల్ చాలా కాంట్రవర్షియల్గా ఉంటుంది తెలుసా? మీలో అనేకులు బోధకులు కాకుండుడి అని ఉంటుంది. బైబిల్ ఏమంటుంది? మీలో అనేకులు బోధకులు కాకుండండి అని ఉంటుంది. ఇక్కడేమో మీరు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారు ఉన్నారు, కానీ మీరు ఇంకా ఎలా ఉన్నారు? పాలు తాగే శిష్యుల్లాగే ఉన్నారు. యాకోబు అంటాడు, మీలో అనేకులు ఏం చేయొద్దు? బోధకులు కావద్దు. ఎందుకంటే అందరికన్నా ఎక్కువ తీర్పు ఎవరికి వస్తుందట? చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఉంటుంది. 2వ వచనం చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము అనేక విషయములలో మొదటి నుంచి చదవచ్చు. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు. అందరికన్నా ఎక్కువ తీర్పు ఎవరికి వస్తుంది అనుకున్నారు? అమ్మయ్య, పోన్లేండి భాష గారు, మీకా మాకు అనుకున్నాం. ఎక్కువ తీర్పు ఎవరికి? మీకా మాకు అనుకున్నాం. కాదు, మాకే ఎక్కువ వస్తుంది. నా సహోదరులారా, బోధకులమైన మనము మరి ఎక్కువ అంటలేదు, కఠినమైన తీర్పు పొందుదామని తెలుసుకొని మీలో అనేకులు. అంటే అర్థం ఏంటి? బోధకులుగా ఉండాలి అనుకునేటువంటి ఆశ పోవాలి. అది అక్కడ అర్థం. చాలామందికి బోధకులుగా ఉండాలి అనేటువంటి ఆశ ఉంటుంది. అదొకటి. రెండోది ఏంటంటే, మనం బోధించేది సరిగా లేకపోతే దానికి మరీ కఠినమైన తీర్పు. బోధించేది సరిగా లేకపోతే ఏమవుతుంది? మరీ కఠినమైన తీర్పు అని చెప్తూ అనేక విషయంలో మనం అందరం ఏమవుతున్నాం? తప్పిపోతున్నాము. అక్కడ చెప్తున్నాడు, అనేక విషయంలో మనం అందరము తప్పిపోతున్నాము. ఎవడైనాను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడే, సర్వ శరీరమును స్వాధీనమందు ఉంచుకున్న శక్తి గలవాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, బోధకులు కావద్దు, ఎందుకంటే వాళ్ళకి చాలా కఠినమైన తీర్పు ఉంటుంది, కనుక బోధకులుగా ఉండొద్దు అన్నాడు అని చెప్తూ అనేక విషయాల్లో మనం అందరము అంటాడంటే అందరం తప్పిపోతున్నాము అని చెప్తున్నాడు.
అవును కరెక్ట్ పాస్టర్ గారు, కరెక్ట్. ఇవన్నీ మనకు చాలా బాగుంటాయి. మనం అందరం తప్పిపోతున్నాము, మనం అందరం నశించిపోతున్నాము, మనం అందరము పాపులమే. అందరికీ ఏం కలుగుతుంది? చాలా ఆదరణ కలుగుతుంది. చూడండి, ఫెయిల్ అయిపోయిన వాళ్ళకి ఎవరిని చూస్తే ఆదరణ కలుగుతుంది? అందరూ నువ్వు నువ్వు అందరూ పోయారా? ఆదరణ ఏంటి? వాళ్ళు చూస్తే మనకేం కలుగుతుంది? ఆదరణ కలుగుతుంది. ఇక్కడ ఆదరణకరమైన మాట అంటే అనేక విషయంలో మనం అందరం తప్పిపోతున్నాము అంటే అంత ఆదరణగా ఉంటుంది కదా. మనకు ఆదరించే మాటలు ఎక్కువగా మనకి ఇష్టం. మనమందరం తప్పిపోతున్నాము, మనమందరము పాపులమే, మనమందరము అని చెప్తుంటే అందరికీ అందుకే చాలా బాగుంటుంది. అక్కడ ఏం చెప్పాడంటే, ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేని వాడై. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నాడు? బైబిల్లో ఉన్న బ్యూటీ అది. మనం అందరం తప్పిపోతున్నాం. అయితే ఆ గుంపులోకి వెళ్లకుండా గుంపు మారాలంటే ఎవడైనను మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపం లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనమందుంచుకున్న శక్తి గలవాడు అగును. కనుక మనం తప్పిపోకుండా కాపాడుకోవాలంటే మొదట మనం చేయవలసింది ఏంటంటే, ఏం చేయాలి? నోరు ముయ్యి. ఏం చేయాలి? అందుకే ఏదైనా గొడవ అవుతున్నాడు ముందు ఏం చెప్తారు? నోరు ముయ్యి అంటే అవతల ఏంటారు? నువ్వు ముందు ముయ్యి, నువ్వు ముయ్యి, నువ్వు ముయ్యి అంటారు. కానీ ఇద్దరు నువ్వు ముయ్యి నువ్వు ముయ్యి నువ్వు ముయ్యి అనుకుంటారు. కానీ బైబిల్ ఏం చెప్తుంది? బైబిల్ ఏం చెప్తుంది? మీరు తప్పిపోకుండా ఉండాలంటే మీరు నోరు ముయ్యాలి. ఏమవ్వాలి? అంతేనా? మాట యందు తప్ప. తర్వాత విషయం చూడండి కావాలంటే, గుర్రములు మనకు లోబడుటకై నోటికి కళ్ళెం పెట్టి వాటి శరీరం అంతయు తిప్పుదాం కదా. అంటే గుర్రాలు లోబడాలంటే ఏమవ్వాలి? నోటికి ఏం పెడతారట? కళ్ళెం పెడతారు. కళ్ళెం పెడితే గుర్రం ఏమవుతుంది? లోబడుతుంది మనకి. అలాగే నోటికి కళ్ళెం పెట్టుకుంటే దేవునికి మనం లోబడడం సులువైపోద్ది. నోటికి ఏం పెట్టుకుంటే మీరు డైరెక్ట్గా దేవునికి లోబడదామంటే అవ్వదు. ఎందుకు? మనం అందరం అప్పుడు ఏ గ్రూప్లోకి వచ్చేస్తాం? మనం అందరమును తప్పిపోతున్నాము, ఆ గ్రూప్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు నోటికి కళ్ళెం పెట్టుకుంటే, నోటికి కళ్ళెం పెట్టుకోవడం అనేది ప్రాక్టీస్ చేస్తే మన గుంపు మారుతుంది. ఏ గుంపులోకి వస్తాం ఇప్పుడు? లోబడే. దేవుడు మనల్ని నడిపించడానికి, దేవుడు మనల్ని వాడుకోవడానికి తగిన గుంపులోకి వస్తాం. ఇప్పుడు గుర్రానికి కళ్ళెం ఉంది. ఇప్పుడు గుర్రం మీద స్వారీ చేసే వాళ్ళకి అది ఈజీ కదా. ఆగాలంటే ఆపుకుంటాడు, ముందుకు వెళ్ళాలంటే ముందుకు వెళ్తుంది. అది గుర్రాన్ని కంట్రోల్ చేసేటువంటి ఆ బ్రేక్ సిస్టమ్ అనమాట. అది మనకు బ్రేక్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది? బ్రేక్ సిస్టమ్ ఎక్కడ ఉంటుంది చెప్పాలి? మీకు బ్రేక్ ఎక్కడ ఉంది? నాలుగుకు బ్రేక్ వేస్తే మొత్తం బండి అంతా ఆగిపోద్ది. అర్థమైందా? ఈ బండి అంతా ఆగిపోవాలంటే దేనికి బ్రేక్ వేయాలి? నాలుగుకు బ్రేక్ వేస్తే బండి అంతా కోపం ఆగిపోద్ది. మీరు నోరు మూసుకొని కోపడిని ఎంత కోపడితే చూపించండి. నాకు ఒళ్ళు మండిపోతుందండి, ఇంక మీరు బీపీ పెరిగిపోతుందండి, ఏదైనా నోరు ఇప్పకుండా ఒక అరగంట బీపీ పెరిగిపోయిన కోపమైన మీ ఇష్టం ఎలాగైనా చూపించండి. నోరు మెదపకుండా మీరు కోపాన్ని కనుక దేవుడు ఎక్కడ అన్నాడు? నోటికి కళ్ళు వేయండి అన్నాడు. నోటికి ఏమేయన్నాడు? కళ్ళు వేయమన్నాడు. ఇప్పుడు 1వ అధ్యాయం 26 చూడండి. యాకోబు కూడా యేసుప్రభులాగా, యేసుప్రభు తమ్ముడు కనుక మొఖమాటం లేని మనిషి. యేసుప్రభుకి కూడా ఏం లేదు, ఇంకా చెప్పుకున్నాం కదా, ఆయన మొఖమాటం లేనివాడు. యాకోబు కూడా మొఖమాటం లేని వ్యక్తి కనుక ఏమంటున్నాడు? ఎవడైనా నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయం మోసపరుచుకొంచు భక్తి గలవాడిని అనుకునే ఎడల మొత్తం భక్తి అంతా వేస్ట్ అన్నాడు. మొత్తం
ఇప్పుడు మొత్తం వారం రోజులు భక్తి చేసి ఒక్కరోజే ఏదో అనేసారు, మొత్తం అంతా ఏమైంది? నెల రోజులు భక్తి మొత్తం అంతా ఏమైంది? కనుక నోటికి ఏం చేయాలి? కళ్ళెము పెట్టుకోవాలి. ఇప్పుడు ఎందుకు వెళ్ళాం ఇక్కడికి? ఎందుకు? మనం బోధకులంగా ఉండవలసిన వారమే ఉన్నాం కదా, అందుకు బోధ దగ్గరికి వచ్చాం, ఇటు వచ్చాం మళ్ళీ. కనుక మనం అందరం కూడా ఏం చేయాలట? బోధకులుగా ఉండాలనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎవరికి బోధ చేయాలి? అది అసలు విషయం. బోధకులంగా ఉండాలి. ఎవరికి బోధ చేయాలి? అమ్మా, ఆమె తన ఇంటి వారికి కృపగల ఉపదేశము చేయును అని ఉంది. ఎవరికి? ముందు ఎవరికి బోధ చేయాలి? ఆమె తన ఇంటి వారికి కృపగల ఉపదేశము. మరి ఎక్కడ ఉంటుంది ఇది? మీకు తెలుసు కదా, నేను చూపించలేండి. సామెతలు 31 ఉంటుంది, 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరిచును, కృపగల ఉపదేశం ఆమె బోధించును. కనుక ఎవరికి అంటే తర్వాత ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెట్టుకుని ఉంటుంది కదా. సో మొదట బోధ ఎవరికి చేయాలి? మనం స్టార్ట్ చేయడం బోధ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఇప్పుడు మీరు ఇక్కడ వింటున్నారు, మీరు నేర్చుకున్నవన్నీ ఎక్కడ స్టార్ట్ చేయాలి? బోధ ఇంటి వారికి బోధ చేయాలి. ఇంటి వారికి ఏం చేయాలి? బోధ. బోధ అనగానే ఏం బోధ చేయాలి? దేవుని వాక్యాన్ని చెప్పాలి. ఇక్కడ మోషేకి ఏం చెప్తున్నాడు? 24వ అధ్యాయంలో 12వ వచనంలో, అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యొద్దకు వచ్చి అచ్చటి నుండుము, నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకు ఇచ్చేదను. కనుక దేవుడు తన వాక్యాన్ని మనకి ఎందుకు ఇస్తున్నాడు అంటే మనం ఇతరులకు బోధించాలి. ఇతరులకు ఏం చేయాలి? బోధించాలి. ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? మనకు బోధించడానికి ఎవరు ఉండాలి? మనకు మనుషులు ఉండాలి కదా. ఒక ఆయన అలాగే ఎవరూ లేకుండా పాటిస్తే ఆయన కోపమైపోయాడు. ఎవరు ఉండాలంటే పాట వినడానికి? మనుషులు ఉండాలి కదా. ఆయన పాట పాడినప్పుడు ఎవరు ఉండాలి? మరి అలాగే బోధిస్తున్నప్పుడు ఎవరు ఉండాలి? మనుషులు ఉండాలా లేదా? కానీ మరి ఆ మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? మొదట ఎవరికి బోధించాలి? మనకు ఒక్కరికైనా చాలు కదా. ఇప్పుడు మీరు ఉన్నారు, మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి మీరు ఏం చేయొచ్చు? బోధించవచ్చు కదా. దేవుని వాక్యం మీరు బోధించాలి. దేవుని వాక్యం మీరు చెప్తే, నేను ఈ మధ్య ఆ మాట నాకు చాలా నచ్చింది. మనం ఏంటేంటో చెప్పేదానికన్నా ఇప్పుడు ఎందుకు ఎక్కువ వాక్యమే మనం ఎందుకు ధ్యానం చేస్తున్నామంటే, వాక్యము శక్తి కలిగినది. వాక్యం ఎలాంటిది? వాక్యము జీవము గలది, వాక్యము సజీవమైనది. కనుక మీరు వాక్యాన్ని చెప్తున్నప్పుడు ఆ వాక్యం వారిలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. ఏం చేస్తుంది? ఆ వాక్యం కార్యసిద్ధి కలుగు చేస్తుంది. కనుక వాక్యము యొక్క శక్తి మనము నమ్మాలి. ముందు వాక్యం మనం చెప్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా ఏమవుతుంది? ఆ వాక్యం వారిలో విశ్వాసాన్ని పుట్టిస్తుంది. ఆ వాక్యం వారిలో కార్యసిద్ధి కలుగు చేస్తుంది. కనుక మనము ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని నేర్చుకుంటున్నట్టు మనము చేయవలసిన పని, మనం ఇతరులకు ఏం చేయాలి? బోధించాలి. ఇది మనకు తెలీదు. ఇంకొక మాట చూపించి ముగించేస్తాను. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం చూడండి. బహుధైర్యంగా ఉండి మోషేకి దేవుడు ఏం చెప్తున్నాడంటే, మోషే నా సేవకుడైనటువంటి మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వేం చేయాలి? చేయాలి. నువ్వు చేసి 8వ వచనం చూడండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు చెయ్యాలి, నువ్వు బోధించాలి. మనకు 2 బాధ్యతలు అందుకేనండి. మనం వినాలి, నేర్చుకోవాలి, దాని ప్రకారం ఏం చేయాలి? జీవించాలి. అక్కడతో ఆగిపోలేదు. ఏం చేయాలి? ఇప్పుడు బోధించాలి. ఇక్కడ యెహోషువకు దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా సేవకుడు చెప్పిన ప్రతి మాట ప్రకారంగా నువ్వేం చేయాలి? చెయ్యాలి.
చేసిన తర్వాత నువ్వేం చేయాలి? నువ్వు నీ మార్గంలో చక్కగా నువ్వు ప్రవర్తిస్తావు. అప్పుడు నువ్వు చక్కగా ప్రవర్తించినప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథం నువ్వు బోధింపక తప్పిపోకూడదు. నువ్వు ధర్మశాస్త్ర గ్రంథమును బోధించడం తప్పిపోకూడదు. గనుక ఇంట్లో మనందరికీ నాయకులుగా ఉండాలనుకుంటారు కదా. అందరికీ ఏముంటుంది ఇంట్లో? అవకాశం ఉన్నోళ్ళు ఉంటారు ఎలాగోకలాగా. అవకాశం లేకపోయినా అందరికీ ఏమవుతుంది? వీడు మొన్న ఎప్పుడు అడిగాడు, నన్ను అడ్మిన్ చేయొచ్చు కదా అని. చూడు ఎలాగవుతున్నాడు. నన్ను గ్రూప్కి అడ్మిన్ చేయొచ్చు కదా అన్నాడంట. అడిగి ఇంకేమో అంటలేదు. చూడండి అంటే చూస్తున్నాడు. ఏం చేయాలి? అందరికీ ఏమేమి ఉంటుంది? నాయకులుగా ఉండాలని ఉంటుంది. అది దేవుడు మనిషిలో పెట్టినటువంటి సహజ లక్షణమే. అది మనం తప్పనుకోకూడదు. మంచి లక్షణమే అది. అయితే ముందు నువ్వు చెయ్యాలి. ఇది ఎక్కడ ముందు నువ్వేం చేయాలి? నా మరి యెహోషువను దేవుడు ఇశ్రాయేలు అంతటి కూడా మోసే తర్వాత నాయకుడిగా నిలబెడుతున్నాడు. ముందు నువ్వేం చేయాలి? నువ్వు నా సేవకుడు చెప్పిన మాటలన్నిటి ప్రకారంగా నువ్వేం చేయాలి? చొప్పున చెయ్యాలి. చేసిన తర్వాత నువ్వు చక్కగా ప్రవర్తిస్తావు. నీ మార్గంలన్నింటిలో చక్కగా ప్రవర్తిస్తావు. అప్పుడు నువ్వేం చేయాలంటే ఈ ధర్మశాస్త్ర గ్రంథాన్ని బోధించాలి. మనం అందరమును కూడా దేవుని వాక్యాన్ని ఎందుకు నేర్చుకుంటున్నాము? దేవుడు తన వాక్యాన్ని దేవుడు మనకి ఎందుకు ఇస్తున్నాడు? మోషేకి దేవుడు తన వాక్యాన్ని ఎందుకు ఇస్తున్నాడు అంటే, నువ్వు ఈ వాక్యాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి బోధించాలి. మోషే విన్నాడు, దేవుని స్వరము విన్నాడు, ఆ మాటలన్నీ విన్నాడు. ఆ వాక్యాన్ని నువ్వేం చేయాలి? ఇతరులకి ఇప్పుడు మరి వింటున్నారు, మీరేం చేయాలి? మీరు ముందు మార్చుకోవాలి. ఇప్పుడు ముందు మార్చుకోకపోతే మీ మాట ఎవడ విండ? అర్థమవుతుందా? ముందు మీరు మార్చుకోకపోతే మీ మాట, గనుక మీరు మార్చుకుంటే మీరేం చేస్తారు? బోధించాలనే ఆశ మీకు వస్తుంది. ముందు మీరు మార్చుకోవట్లేదు అనుకోండి, మీరు ఏం బోధించాలని ఉండదు. ఎందుకంటే బోధిస్తే మనకేమవుతుంది తేడా? ముందు మనకే వాక్యముకున్నటువంటి ప్రాబ్లం ఏంటంటే, వాక్యము రెండంచులు కలిగిన ఖడ్గం. చెప్తున్నోడికి గుచ్చేస్తుంది, వింటున్నోడికి గుచ్చేస్తుంది. మీరు అనుకుంటారు అస్తమాటికి మమ్మల్నే గుచ్చేస్తాడేమో అని మీరు అనుకుంటారు. చాలామంది అనుకుంటారు కదా వాక్యం వింటున్నప్పుడు. మిమ్మల్నే గుచ్చడం కాదు, చెప్తున్నోడికి గుచ్చేస్తుంది, చెప్తున్నోడికి గుచ్చేస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ కన్నం అయిపోయింది అనుకోండి, నీకు గుచ్చదు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆల్రెడీ కట్ అయిపోయిందండి, ఇంకేం గుచ్చుతుంది? కట్ అవ్వలేనట్టుగా ఏమవుతుంది? గుచ్చేస్తుంటుంది. గుచ్చుతున్నప్పుడు ఏమవుతుంటుంది మనకి? నన్నే గుచ్చుతారు అనుకొని మొదలెడతారు. ఇప్పుడు ఆల్రెడీ కట్ అయిపోయిన వాళ్ళకి ఏమవుతాయి? ఆల్రెడీ కట్ అయిపోయాం కదా. దేవుని వాక్యము ప్రియ దేవుని బిడ్డారా, మనం ఆ వాక్యం వస్తున్నప్పుడు మనం కట్ అయిపోతున్నాం అనుకోండి, తర్వాత నొప్పి ఉండదు, తర్వాత ఏముండదు. ముందులో కట్ అవ్వలేని వాళ్ళకి ఏమవుతుంటుంది? అన్నీ మంట, బాధ, ఇవన్నీ వచ్చేస్తుంటాయి. ఆల్రెడీ మనం కట్ అయిపోయాం అనుకోండి, ఏమవుదు? ఏం ఉండదురా. నాకు ఆల్రెడీ చూడండి, ఒక ఆపరేషన్ ఏదైనా ఎవరికైనా జరిగింది అనుకోండి, వాళ్ళ తర్వాత వాళ్ళకి వెళ్ళి ఏం చెప్తారు చెప్పండి? ఏముండదు, 2 రోజులు అంతే అయిపోద్ది. అవునా? 2 రోజులు అంతే, సింపుల్ అయిపోద్ది. కంగారు ఎక్కిపోతుంటాడు ఆపరేషన్కి వెళ్ళినాడు, కంగారు అయిపోతుంటాడు కదా. ఇప్పుడు ఎవరికైనా ఏ పేషెంట్కైనా డాక్టర్లు చెప్తే ఆదరణ ఉండదు, పేషెంట్ చెప్తే మంచి ఆదరణ. వాళ్ళకి ఏ పేషెంట్కైనా డాక్టర్ చెన్ని చెప్పినా అని అలాగే అంటారులే, వాళ్ళకి ఏడు తెలుసు అనుకుంటారు. పేషెంట్ వచ్చి, బాబు నాకు అదే బాధ, అదే నొప్పి, అదే సర్జరీ అలాగే జరిగింది, ఒక్క రోజులో బయటకు వచ్చి బయట తిరిగి చూసి ఇప్పుడు ఎలాగనున్నా అన్నారు అనుకోండి, గొప్ప ధైర్యం వచ్చేది వాళ్ళకి కదా. ఇప్పుడు మనకి కట్ అయిపోయింది అనుకోండి, మనం చెప్పామనుకోండి, ఇతరులకి ఏమవుతుంది? మంచి ఆదరణగా ఉంటుంది, బలంగా ఉంటుంది. మీకు కట్ అవ్వట్లేదు అనుకోండి, మీకే గుచ్చెత్తుంటుంది అస్తమాటికి. కనుక మీరు ఇంకొకరికి చెప్పినా వాళ్ళకి ఏమీ అర్థమవుతుంది. ఈజీగా మీరు చెప్పాలి అంటే ఆల్రెడీ మీరు ఏమవ్వాలి?
కట్ చేసుకోవాలి. దేవుని వాక్యంతో మీరు ఏం చేసుకోవాలి? కట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రేపు చెప్తాను మిగతా విషయాలు. కనుక మనం ఏం చేయాలి? అందరం కూడా బోధించే స్థితిలోనికి రావాలి. కనుక దీని వాక్యాన్ని నువ్వు దివారాత్రులు ధ్యానించాలన్నాడు. యెహోషువకి ఏం చెప్పాడు దేవుడు? యెహోషువ ఎవరు? మోషే పరిచారకుడు, ఇశ్రాయేలులందరికీ మోషే స్థానంలో ఉన్నటువంటి నాయకుడు. మోషే టైంలో కంటిన్యూ యుద్ధాలు. మోషే టైంలో ఏంటి? కంటిన్యూ యుద్ధాలు. కనుక కంటిన్యూ యుద్ధాలన్న సమయంలో ఇది నేను కూడా సిగ్గుపడి చెప్తున్నా, కంటిన్యూ యుద్ధాలు చేయవలసినటువంటి యెహోషువకు దేవుడు ఏం చెప్తున్నాడు? ఈ ధర్మశాస్త్రమును నువ్వేం చేయాలి? బోధింపక తప్పిపోకూడదు. ఇంకా అలా చదవండి 8వ వచనంలో, దానిలో వ్రాయబడిన వాటి అన్నిటి ప్రకారము చేయుటకు నువ్వు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దానిని. యెహోషువ దివారాత్రం ఎలా ధ్యానిస్తాడు? యుద్ధాలు చేస్తున్నాడు. అంత జనాంగాన్ని నడిపించాలి. అది ఎవరి ప్లేస్లో? ఇప్పుడు యెహోషువకు పెద్ద టాస్క్ ఏంటంటే ఎవరి ప్లేస్లో పెట్టారు? ఒకసారి ఒక ప్లేస్లో ఇంకొకరు పెట్టారనుకోండి, చాలామందిని ఇప్పుడు క్రికెట్ టీంలో చూడండి, కెప్టెన్ చేశారనుకోండి, వాళ్ళు బాగా ఆడిన వాళ్ళందరూ ఆడలేరు. ఇంకా అంతకుముందు బాగానే ఆడుతారు. కెప్టెన్ అయిపోయేసరికి వాళ్ళకి ఏమవుతుంది? కంగారు వచ్చేస్తుంది అనమాట. లేకపోతే ఒక మంచి ప్లేయర్ స్థానంలో కానీ వాళ్ళు పెట్టారనుకోండి, ఏమవుతుంది? కంగారు వచ్చేస్తుంది. ఇక్కడ ప్రియ దేవుని బిడ్డలారా, యెహోషువ కంగారు తనకుంది, భయం ఉంది, అందుకన్నాడు అనేసారి నువ్వు భయపడద్దు, నిబ్బరంగా ఉండు, ధైర్యంగా ఉండు అంటున్నాడు. కానీ వీటి మధ్యలో నువ్వేం చేయాలట? ఇది నాకు కూడా నేను గుచ్చుకొని చెప్తున్నా, కొంచెం చదివితే చాలరా బాబు. దివారాత్రులు నువ్వేం చేయాలి? ధ్యానించాలి. దేవుని వాక్యాన్ని దివారాత్రులు కూడా ధ్యానించాలి. 2 రకాలుగా ఇప్పుడు మనకి అడ్వాంటేజ్ 2 రకాలు. అప్పట్లో బైబిల్నే చదవాలి కదా, ఇక వేరే అవకాశం ధర్మశాస్త్రమే చదవాలి. ఇప్పుడు మనము ఆడియోస్ వినొచ్చు, వీడియోస్ వినొచ్చు, మంచి సేవకుల మెసేజ్ ఏం చేయొచ్చు? వినొచ్చు. అంతసేపు చదవకపోయినా, ఒకవేళ మీకు అర్థం కాకపోయినా, మంచి సేవకులు చెప్తున్న మెసేజ్లు మనం ఏం చేయొచ్చు? వినొచ్చు. మన చర్చ్లో వినొచ్చు, బయట మీటింగ్స్లో ఏం చేయొచ్చు? వినొచ్చు. ఎక్కడ వాక్యం దొరికినా వెళ్ళి ఏం చేయొచ్చు? వినొచ్చు. ఇవన్నీ దేనికి వింటున్నాము? నేర్చుకోవడానికి. నేర్చుకోకుండా బోధించకూడదు. ముందేం చేయాలి? నేర్చుకోవాలి. నేర్చుకున్న వాళ్ళు ఏం చేయాలి? బోధించాలి. నేర్చుకొని ఏం చేయాలి? బోధించాలి. కనుక మోషేకి దేవుడు ఎందుకు ధర్మశాస్త్రం ఇస్తున్నాడు? నువ్వు కిందకి వెళ్ళి ఏం చేయాలి? వీళ్ళకి బోధించాలి. కనుక ఇప్పుడు మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే మనం బోధించాలి. కానీ మన బోధ వినేవాళ్ళు ఎవరు? మన మొదట ఎక్కడ? మీరందరికి పులిపీట ఎక్కడ ముందు? ఇల్లు. మీ ఇంట్లో ఉన్న ఒకరికి ఇద్దరికి ఏం చేయాలి? స్టార్ట్ చేయాలి, బోధించాలి. మీరు ముందు దాని ప్రకారంగా ఏం చేయాలి? చెయ్యాలి. చేస్తే వాళ్ళకి మీరు ఏం చేయొచ్చు? చెప్పచ్చు. దేవుడు ఏం చేస్తాడంటే మనకు నెమ్మదిగా ఇతరులకు కూడా బోధించడానికి అవకాశం ఇస్తాడు. ఇతరులకు కూడా దేవుడు మనకు బోధించడానికి అవకాశాలు ఇస్తాడు. కనుక మనమందరము బోధకులంగా ఉండాలి. హల్లెలూయా. యెహోషువకు బోధించాలన్నాడు, మోషేకి దేవుడు బోధించాలన్నాడు. కొత్త నిబంధనలో మనకు కూడా మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉన్నారు అన్నాడు కదా పౌలు. యాకోబు కూడా బోధకులు కావద్దు అన్నాడు. ఎందుకంటే చాలా విషయాలు మీరు తప్పిపోతున్నారు, తప్పిపోయి మీరు బోధిస్తే చాలా కఠినమైన తీర్పు ఉంటుంది. అది అక్కడ అర్థం. తప్పిపోయి మీరు బోధిస్తే మీకు చాలా కఠినమైన తీర్పు ఉంటుంది. కనుకనే బోధకులుగా ఉండొద్దు. బోధకులుగా ఉండాలంటే మొదట ఏం చేయాలన్నాడు? నాలుకను స్వాధీనంలో ఉంచుకోవాలి అన్నాడు. అంటే మీ మాటను మనము స్వాధీనంలో ఉంచుకోవాలి. సో నాలుగు స్వాధీనంలోకి వచ్చేస్తుంది అనుకోండి, ఏమవుతుంది? మనం తీర్పులోంచి తప్పించబడతాం. ఓకేనా? మరి సమయం అయిపోతుంది కనుక నేను ముగిస్తున్నాను. మరలా మేము బయటకు వెళ్ళాలి. కనుక ఈ మాటలు ఎక్కువగా ధ్యానించండి. రేపు దినాన్ని కూడా మరికొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోవచ్చు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మా రక్షకుడా, ప్రభువా, నీకు వందనాలు.
దేవా, నీ వాక్యం మేము త్రవ్వుతున్న కొద్దీ ప్రభా అనేక విషయాలు మేము నేర్చుకోగలుగుతున్నాం. నా నిర్మాకాండంలో ఉన్న విషయాలు ప్రభా ఈ దినాల్లో మేము ధ్యానిస్తుంటుండగా ప్రభా, దేవా, వారు దేవునిని చూచిరి అని ప్రభా మాటను చూసి మేము ఎంతగానో ఆనందిస్తున్నాం. దేవా, మేము దేవునిని చూడాలనే ఆశ మా హృదయంలో ఇంకనూ పుట్టించండి తండ్రి. దేవా, నీ ఎదుటి సాగిలిపడే వారంగా ఉండాలి ప్రభా. నాయన, వారు దూరమున ఉండి సాగిలిపడాలని నీవు చెప్పావు తండ్రి. దేవా, మేము దేవుని విషయాల్లో ఎంతో అలక్ష్యంగా ఉంటున్నాం. దేవా, నువ్వెంతో గొప్ప దేవుడువు. నీ ఎదుట మేము సాగిలిపడవలసిన వారమై ఉన్నాం తండ్రి. మేము ఎంతో అల్పులము తండ్రి ప్రభా. నాయన, అలాగే తండ్రి, యవనస్తులను మోషే ఏ రీతిగా నాయన ప్రభా పరిచర్య చేయడానికి పంపించాడో విషయాన్ని చూసాం ప్రభా. యవన కాలంలో ప్రభా ఉన్న బిడ్డలందరూ కూడా దేవుని పనిలో ఎలాగైనా పాలుభాగస్తులవై నాయన తండ్రి అవకాశం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. దేవా, నీకు వందనాలు. చివరిగా ప్రభా, మోషేకి నువ్వు ధర్మశాస్త్రం ఇచ్చి ప్రభా ఆ ధర్మశాస్త్రం ఉన్న విషయాలు ఇతరులకు బోధించాలని మీరు చెప్పారు. నాయన, ఇక్కడ ఉన్న మేమందరము అనేక విషయాలు నేర్చుకుంటున్నాం. అది మా కుటుంబాలకు, మా బిడ్డలకు నాయన తండ్రి మేము బోధించగలిగే సామర్థ్యం మాకు దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ కూడా మరొకసారి మీరు దీవించమని ప్రార్థిస్తూ ప్రభా, మరలా రేపటి దినాన్ని పునరుత్థాన దినమందు నీ సన్నిధిలో మేము కనబరుటకు మాకు సహాయం చేయండి. ఎంతోమంది బలహీనతలతో ఉన్నారు, నీ నామలో ముట్టి స్వస్థపరచండి. ఆలిసమ్మ గారికి మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. ఎంతో బలహీనరాలు తండ్రి ప్రభా, వృద్ధాప్యంలో కూడా నన్ను ఇంత ఎత్తు మరి ఎక్కి వస్తున్నారు. నీ బలమును ఆరోగ్యం దయచేయండి. శాంతి గారిని జ్ఞాపకం చేసుకోండి. ఆ ముడుకులను, కీళ్లను నాయన తండ్రి, ప్రతి నాయన తండ్రి ఎముకలను అంతటినీ కూడా నాయన సత్తువు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. స్వస్థతను దయచేయమని కోరుతున్నాం. ఇంకా పెద్దవారందరినీ, లక్ష్మీ ఆంటీ గారిని, అమ్మగారిని, మీరాంటీ గారిని ప్రభా, నాయన శశికళ ఆంటీ గారిని ప్రభా నేను నీ చేతులకు అప్పగిస్తున్నాను. తెరిసాని మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఇంకా ఎవరు పెద్దవారు ఉన్నారో వారందరినీ నీ చేతులకు అప్పగిస్తున్నాను. యేసుక్రీస్తు నామంలో ప్రభా నాయన ప్రతి ముడుకులు బాధలతో బాధపడుతున్న వారికి బలము దయచేయ ప్రభా, ఆరోగ్యం దయచేయ ప్రభా. బీపీ, డయాబెటిక్ నాయన తండ్రి ఇతర బలహీనతలతో బాధపడుతున్న వారందరినీ ముట్టి స్వస్థపరచండి. ఆనోకును ప్రభా ఆ యూరిక్ యాసిడ్ నుంచి నాయన ఆ బ్లడ్లో ఉన్న ఏఎస్ఆర్ లెవెల్స్ అంతటి నుంచి కూడా పూర్తి స్వస్థతను దయచేయ ప్రభా. దేవానికి వందనాలు చెల్లిస్తున్నాము. నాయన కుటుంబము అన్నీ కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాను. ఆయన రేపటి దినాన్ని ప్రతి కుటుంబము కూడా నీ సన్నిధిలో కనబడినట్లుగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము. అలాగే ప్రభా, మా పరిచర్య చుట్టూ కూడా నీ కంచెను ఉంచండి. అపవాది తంత్రాలు, అపవాది కార్యములన్నీ కూడా యేసుక్రీస్తు నామములో లయము చేయండి ప్రభా. దుష్టుని మీరు బంధించండి ప్రభా. దుష్టుడు చేస్తున్న ప్రతి ప్రణాళికలను యేసు నామములో లయము చేస్తున్నాం తండ్రి. దేవుని కాపుదలను మాకును, కుటుంబానికి, సంఘానికి విడుదల చేసుకుంటున్నాం. అలాగే ప్రభా ఆయన మరి మతోన్మాదులు, సంఘ విద్రోహులు ఎంతోమంది ప్రభా దేవుని బిడ్డలకు, సంఘాలకు, మందిరాలకు ఎంతో హాని కలుగు చేస్తున్నారు ప్రభా. వారి వలె మేము ప్రవర్తించలేము, వారి వలె నైనా తండ్రి మేము పోరాడలేము. మా పక్షముగా ఉండి యుద్ధములు చేయుటకును, అయా మాకు సహాయము చేయుటకును సైన్యములకు అధిపతి యెహోవా మా అండని హిజ్కియా చెప్పినట్లుగా నీ వాక్యాన్ని ఒప్పుకుంటున్నాం. మా పక్షముగా ఉండి నీ దూతను పంపించి ప్రభా నీ కాపుదల నీ బిడ్డలకు, నీ సేవకులకు అందరికీ దయచేయండి. వెస్ట్ బెంగాల్లో ప్రభా పరిస్థితులు ఎంతో మరి దారుణంగా ఉన్నాయి. నాయనా నువ్వు కలుగు చేసుకో, కార్యము జరిగించు. నీ బిడ్డలందరికీ నాయన సంరక్షణ దయచేయండి ప్రభా. ఛత్తీస్గఢ్లో ప్రభా, ఉత్తరప్రదేశ్లో, ఉత్తరాఖండ్లో నాయనా తండ్రి, అలాగే తండ్రి దేవా జార్ఖండ్లో, అస్సాంలో నాయనా తండ్రి, ఆయన మధ్యప్రదేశ్లో, మహారాష్ట్ర, గుజరాత్ నాయనా తండ్రి దేవా రాష్ట్రాలన్నీ మీ చేతులకు అప్పగిస్తున్నాను. దేవా నీ కాపుదల నీ బిడ్డలకు, ఆయన నీ సేవకులకు అందరికీ దయచేయమని ప్రార్థిస్తూ రేపటి దినాన్ని సందులో మేము అందరము కలిసి స్తుతించి ఆరాధించే కృప మాకు దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయము, సిలువ రక్తమే జయము. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమేన్, ఆమేన్.